బిగ్ బాస్ లో విపరీతంగా పెరిగిపోయిన మసాలా, రచ్చరచ్చగా లవ్ స్టోరీలు. యూత్ఫుల్ ఎంటర్టైనర్ బిగ్ బాస్ సీజన్ 2లో 24వ రోజు ఎపిసోడ్ లవ్ స్టోరీలతో రచ్చయింది. మంగళవారం నాడు ముఖ్యంగా నందిని తేజస్విల మధ్య మాటల యుద్ధం ఆసక్తి రేపింది. ఇక భాను, దీప్తి, సునయన, తనిష్ల మధ్య రిలేషన్స్ గురించి హౌస్ మేట్స్ కి తేజస్వి బహిరంగంగా చెప్పేసింది. ఓట్ల కోసమే పిట్టా అంటే దీప్తితో క్లోజ్ గా ఉంటుందని, అందుకే పిట్టా చుట్టూ తనీష్ తిరుగుతున్నాడని నందిని తనకు చెప్పిందని కిచెన్ డిస్కషన్ లో తేజస్వి వెల్లడించింది. అదే సమయంలో తేజస్వి మాటలకు నందిని అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసలు తాను తనీష్ పేరు చెప్పలేదనే వాదనకు దిగింది. ఇక సోమవారం తనీష్, అమిత్లను సీక్రెట్ రూమ్ లోకి రప్పించి ఏదైనా స్టోరీతో హౌస్ లో వాళ్ళని నమ్మిస్తే అందరికీ స్పెషల్ విందు ఇస్తానని బిగ్ బాస్ చెప్పిన సంగతి తెలుసు కదా. దాంతో ఓ స్టోరీ వాళ్ళు అక్కడికక్కడే అల్లేసి చెప్పడం, అందరూ నమ్మేయడం కూడా తెలిసిందే. దీంతో అమిత్, తనీష్లను బిగ్ బాస్ తెగ మెచ్చేసుకున్నాడు. అందుకు హౌస్ మెంబర్స్ కి ట్రీట్ ఇస్తానని బిగ్ బాస్ ఓపెన్ గా ప్రచారం చేశారు. ఇక ఓపెన్ గా సీక్రెట్ టాస్క్ గురించి చెప్పుకుంటారో లేదో మీ ఇష్టం అంటూ వాళ్ళిద్దరికే బిగ్ బాస్ వదిలేశారు. దీంతో విషయం చెప్పాల్సిన పరిస్థితి రావడంతో ఇదంతా ఉత్తుత్తిదేనంటూ తనీష్, అమిత్లు చెప్పేశారు. బిగ్ బాస్ అందరికీ స్పెషల్ విందు ఇస్తానని చెప్పినందున అందరినీ నొప్పించాల్సి వచ్చిందని టాక్ సీక్రెట్ ని తనీష్ చెప్పాడు. ఇక బిగ్ బాస్ ఇచ్చిన విందులో పిజ్జాలు, పేస్ట్రీలు, బర్గర్లు హౌస్ మెంబర్స్ లొట్టలేస్తూ లాగించేశారు. అయితే జైల్లో గల గీతా మాధురికి ఈ స్పెషల్ ఫుడ్ అందలేనట్టుగా ఉంది. ఇక దీప్తి, సునయానాకి తన ఫుడ్ ని తనీష్ ఇచ్చేశాడు. కాగా భాను తనీష్ గురించి తన వద్ద నందిని డిస్కస్ చేసిందని, ఓట్ల కోసమే తనీష్ పిట్టతో క్లోజ్ గా ఉంటున్నాడని తేజస్వి నందిని ఎక్కువగా ఫీల్ అయిపోతూ స్లీపింగ్ రూమ్ లోకి వెళ్లి తన బాధను దీప్తి, శ్యామల దగ్గరకు వెళ్ళగక్కింది. తాను అనలేని మాటలను ప్రచారం చేస్తూ తాను తనీష్ దగ్గర అవుతానన్న ఉద్దేశంతోనే ఇలా ప్రచారం సాగిస్తోందని నందిని కంటతడి పెట్టుకుంది. దీంతో ఏడవద్దని నందినిని శ్యామల, దీప్తి బుజ్జగించి సముదాయించారు. అదే సమయంలో కౌశల్ అక్కడికొచ్చి నందినిని గుండెకు హత్తుకొని మరీ ఓదార్చాడు. ఎట్టకేలకు ఏడుపు ఆపేసిన నందిని కిచెన్ దగ్గర భానుతో మళ్లీ డిస్కషన్ మొదలు పెట్టింది. ఇంతలో గీతా మాధురి విముక్తి కల్పిస్తున్నట్లు బిగ్ బాస్ ప్రకటిస్తూ జైలు నుంచి గీతను విడుదల చేయమంటూ రోల్ రైడాను ఆదేశించాడు. ఇదిలా ఉంటే ఈ వారం బడ్జెట్ టాస్క్ లో భాగంగా హౌస్ ని హాస్టల్ గా మార్చేశారు. ప్రేమలేఖలు, గులాబీలు ఏది ఇస్తారో, ఎలా ఇంప్రెస్ చేస్తారో తెలియదు గాని అమ్మాయిలను ప్రేమలో దించడానికి, వాళ్లతో గడపడానికి అబ్బాయిలు ప్రయత్నించాలి. ఇక అబ్బాయిల కోసం అమ్మాయిలు వేచి చూడాలి. అయితే అమ్మాయిలు అబ్బాయిలను కలవనీయకుండా వార్డెన్లుగా బాబు గోగినేని, గీతా మాధురిలను నియమించారు. వీరికి సెక్యూరిటీ గార్డ్స్ గా శ్యామల, గణేష్ ఉంటారన్నమాట. తేజస్వి, సామ్రాట్, అమిత్, భాను, దీప్తి, సునయన, తేజస్వి, సామ్రాట్, అమిత్, భాను, దీప్తి, సునయన రోల్ రైడా, తనీష్, నందిని, దీప్తి, కౌశల్లను లవ్ జంటలుగా బిగ్ బాస్ నియమించారు. ఈ జంటలు కలవకుండా చూడటమే వార్డెన్స్ పని. ఒకవేళ కలిస్తే వార్డెన్లు పాయింట్లు కోల్పోతారు. అయితే తేజస్వి, సామ్రాట్ జంట టాస్క్ మొదలైన కొద్దిసేపటికే 2 సార్లు కలిసేశారు. సెక్యూరిటీని కాదని సామ్రాట్ మీదకి తేజస్వి దూకేయగా సెక్యూరిటీ విడదీసి ఎవరి స్థానాల్లోకి వాళ్లను పంపేశారు. ఇక వీళ్ల ప్రేమ గోల ఎలా సాగనుందో బుధవారం ఎపిసోడ్ తేల్చేస్తుంది. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face, tell me that you love me, even if it's fake.